నమస్తే పీ9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి బాలనీని విమర్శించే నైతికత టీడీపీకి లేదు. వైసీపీ నాయకులు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పట్టించారు. జనసేన పార్టీకి నాయకులు టీడీపీ పాలనలో నగరపాలక సంస్థలో కమిషన్ల కోసమే రోడ్ల మీద రోడ్లు వేశారని, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందని వైసీపీ నగర అధ్యక్షులు స్థానిక వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నగర మేయర్ గంగడ సుజాత పాల్గొని మాట్లాడుతూ, మంత్రి బాలినేని విమర్శించే నైతికత టీడీపీ నాయకులకు లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, మాధవరావు, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. తిప్పరు మరి ఏం చేశారు మీరు అని అడుగుతున్నా. మీకు తెలుసో లేదో ప్రజలందరూ కూడా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ఆ రోజు మేనిఫెస్టో పెట్టారో వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ ఈ కరోనా కాలంలో కూడా భారతదేశం అంతా ఆర్థిక సంక్షోభానికి గురైనటువంటి తరుణంలో కూడా మొక్కవోని ధైర్యంతో ప్రజల ఆరోగ్యానికే పెద్దపీట వేస్తూ ఆయన మేనిఫెస్టోలో పెట్టినటువంటి నవరత్నాలు కానీ ఇంకా చెప్పనటువంటి పథకాలను కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఇది ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడబోయే ముందు మీరు గతంలో సీఎంగా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో పెట్టి వాటిలో ఏమేమి చేశారో మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల సంక్షేమానికి ఏమైతే ఆయన ప్రకటించారో దాన్ని తూచా తప్పకుండా రైతు భరోసాలు, రైతు ఆర్బీ కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలు ఇలా పెట్టి దీనికి తోడుగా మన ప్రకృతి కూడా సహకరించి మీ కాలంలో 14 ఏళ్ల పాటు వర్షాలు లేకుండా కరువు కాటకాలతోటి అల్లాడుతున్నటువంటిది జగన్ గారు ప్రభుత్వంలో చేరిన వెంటనే వర్షాలు మొదలయ్యి రైతులు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నంతకాలం ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారో మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఎందుకని మీరు ఆత్మ విమర్శ చేసుకోకుండా మా గౌరవ ముఖ్యమంత్రి గారిని బహుశా అదే వాళ్ళకి ఇదవుతుంది. మరి డిపిఏలో సర్క్యులర్లో మాకున్నటువంటి దాంట్లో 9,28,00,000 మాత్రమే ఉంది. అందులో 11 కోట్ల వాటికి ఎజెండాలో పెడితే మిగిలిన 2,40,00,000 ప్రజాధనం. దానికి మేము జవాబుదారీతనంగా ఉన్నాము, ట్రాన్స్పరెంట్గా ఉన్నాము. కాబట్టి
రోజున బిల్లును ఆపామే తప్పితే మరో ఉద్దేశం ఏమీ లేదు. అది ఎందుకు ఆపారో కూడా మిగిలిన కార్పొరేటర్లు కూడా, ప్రతిపక్ష కార్పొరేటర్లు అందరూ కూడా కార్యాలయం దగ్గర నుంచి, మున్సిపల్ ఆఫీస్ నుంచి ఆ రోజు ఎందుకు బిల్లు రిజెక్ట్ చేశామన్న డీటెయిల్స్ తీసుకొని వాళ్ళని చూడాలని మరొకసారి మనవి చేసుకుంటున్నాను. మహిళలని, పేదలని అభివృద్ధి పదంలో నడిపించాలన్న ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, అది మాత్రమే. కాబట్టి ప్రజాక్షేత్రంలో వీళ్ళు గెలవలేక కేవలం న్యాయస్థానాలకే పరిమితమైపోయి ప్రజలకి, ఇక్కడ ఉండే నాయకులకి సమాధానం చెప్పలేక న్యాయస్థానాల ద్వారా పోరాడి జరగాల్సినటువంటి స్థలాల విషయంలో కూడా వెనుకబాటుతనం చేస్తున్నారు. అది కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. దానికి కూడా బుద్ధి చెప్తారు. ఇంకొకటి, మినిస్టర్ పదవి పోయితేవో అన్న ఉద్దేశం మీద ఈ 400 కోట్లు బతిలాడించుకొని సీఎం గారి చేత చేయించుకున్నారు అని చెప్పి ఒక నాయకుడు మాట్లాడారు. ఎమ్మెల్యే పదవులైనా, మినిస్టర్ పదవులైనా మీకు 400 కోట్లు రిలీజ్ చేసి వెళ్ళారు. అది వెళ్ళంగానే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక్కసారిగా వాళ్ళు కళ్ళన్నీ పచ్చగా మెరలాగా పసుపు వాళ్ళందరికీ పసుపుగా మారిపోయింది. వాళ్ళ కళ్ళన్నీ ఒంగోలు టౌన్ అభివృద్ధి జరగటం వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేదు. వాళ్ళు ఏదో అభివృద్ధి చేసామని పొదుగులు చెప్తారు. ఒక పక్క గుంటలు బండి అంటారు. మరి అభివృద్ధి చేస్తే 2 సంవత్సరాల్లో గుంటలు ఎలా పడతాయండి? రోడ్ల మీద రోడ్లు వేశారు, కాలువల మీద కాలువలు కట్టారు. ఇకపోతే మొన్న మున్సిపాలిటీలో 11 కోట్లు ఎస్టీ సప్లాను అమౌంట్ ఎందుకు ఆపారంటే వాళ్ళు ఎక్కడెక్కడో వాళ్ళ సొంత వెంచర్లలో కూడా రోడ్లు వేశారు, అవి కూడా పెట్టారు. అట్లా అవినీతి జరిగింది చూద్దామని చెప్పి అందరు కార్పొరేటర్లు అది ఆపారండి. దాని మీద కావాలంటే చర్చకి రండి, రెడీ, లేదంటే విజిలెన్స్కి వెళ్దాం రండి, ఏదైనా చెప్పడానికి మా కార్పొరేటర్లు అందరూ రెడీగా ఉన్నారు. మీరు కూడా రెడీ అంటే రండి, విజిలెన్స్కి అయినా సరే కార్పొరేటర్లు అందరూ రెడీగా ఉన్నారు. ఒకసారి వచ్చి చెక్ చేసుకోండి. ఇకపోతే మా మంత్రి గారి గురించి, మా బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి మాట్లాడే అంత అర్హత మీకు ఎవరికి లేదు. మా మంత్రి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి మనకి ఈ మధ్యకాలంలో గత 2016-17 సమయంలో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అమృత స్కీమ్ అనేది మీ టైంలోనే రావడం జరిగింది. ఈ అమృత స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే స్వచ్ఛ భారత్లో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ వారు ప్రతి పట్టణాల్లో కూడా ప్రతి ఇంటికి కుళాయి ఉండాలి, అలాగే నీట్గా ఉండాలి. స్వచ్ఛ భారత్లో భాగంగా ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీమ్లో భాగం. అందులో మన యొక్క నగరపాలక సంస్థకి 123 కోట్లు శాంక్షన్ చేయడం జరిగిందండి. అందులో 50 కోట్లు స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫండ్, మిగిలిన 70 కోట్లు మన యొక్క నగరపాలక సంస్థ యొక్క ఫండ్. మరి ఆ రోజున మీరు 50 కోట్లని తీసుకొని సగం వరకు పైప్ లైన్ వేసి మీరు మాత్రం కమిషన్లు మీకు ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు కమిషన్లు వచ్చేంతవరకు మీరు మొదలుపెట్టి మధ్యలో ఆపేస్తే ఈ రోజున మీరు నగరపాలక సంస్థ నుంచి కట్టాల్సిన 70 కోట్లు మీరు ఎందుకు కట్టలేదు? అలాగనే ఎందుకు ఆ పనిని పూర్తి చేయలేదు? మీ టైంలోనే పూర్తి కావాలి కదా. 16లో మొదలుపెట్టిన పనిని 19కి పూర్తి కాదా? అలాగే 75% పూర్తయింది అని చెప్తున్నారు. అంటే 50 కోట్లకి 75% పూర్తయితే 70 కోట్లకి 25% పూర్తవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అంతేకాకుండా మరి మేము మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చేసరికి ₹1 అయినా సరే నగరపాలక సంస్థలో ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నాను. పసుపు కుంకుమ ఎస్సీ ఎస్టీ సప్లా నిధులని మేము ఎవరికో ఇచ్చేస్తున్నట్టుగా గగ్గోలు పెడుతున్నారు. కానీ ఎలక్షన్ టైంలో ఎస్సీ ఎస్టీ సప్లా నిధులని పసుపు కుంకుమ కింద ఇచ్చింది మీరు కాదా అని మేము అడుగుతున్నాం. ఆ రోజు కనుక మీరు ఆ డబ్బులు ఇవ్వకుండా కాంట్రాక్టర్లు కనుక ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ రోజున కాంట్రాక్టర్లు మళ్ళీ వచ్చి పనులు చేసేవాళ్ళు కాదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఆ డబ్బులన్నీ మీరు వాడింది మీరు, మీ సొంతానికి వాడుకుంది మీరు, కమిషన్లకు వాడుకుంది మీరు, కానీ అనవసరంగా నిందిస్తుంది మమ్మల్ని. ముఖ్యంగా మా యొక్క మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఒక నాయకుడు ఇష్టాసారంగా మాట్లాడుతున్నాడండి. ఏమిటి అంటే మీటింగ్స్లో నిద్రపోతున్నాడు, 2.5 సంవత్సరాలు నిద్రపోతున్నాడా అని. ఏమయ్యా నీకేమన్నా బుద్ధి ఉందా అని నేను అడుగుతాను. శ్రీనివాసరెడ్డి గారిది బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు మీ యొక్క భాష, మీ యొక్క బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇంకొక నాయకుడు అంటాడు మంత్రి పదవి పోతుందని చెప్పి ఈరోజు జగన్ గారిని తీసుకొచ్చి ఈ విధంగా మాట్లాడించడం జరిగిందని. మీకు అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి చరిత్ర తెలుసా? తెలిసినా పదే ఇప్పటికి చాలా ప్రెస్ మీట్లో చెప్పాను నేను. మీరు ఇంకా అజ్ఞానంలో ఉన్నారంటే మీరు దున్నపేద మీద వర్షం కురిసినట్టే అని అనుకోవాల్సి వస్తుంది. ఇంకా 2009లో మైన్స్ మినిస్టర్గా చేసి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కోసం మంత్రి పదవిని త్యజించిన చరిత్ర బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది. ఇకపోతే చెప్తున్నారు సిటీ ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ
జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని ఆయన మాటల్లోనే చెప్పడం. ఇది అమృత పథకం కింద పూర్తయితే జగన్మోహన్ రెడ్డి లాగా పేరు వస్తుంది జనార్దన్ అంటే ఆయన ఇచ్చేశాడు సర్టిఫికేట్. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని చెప్పి ఆయన ఇచ్చేశాడు. నేను చెప్పేది ఏంటంటే గత 2014 నుంచి 2019 వరకు మీరు ఏ వ్యవస్థను నిర్వీర్యం చేయలేదు. మున్సిపాలిటీలో 5 లక్షల రూపాయలకు కూడా కమిషన్లు తీసుకున్న వర్కులకి కమిషన్ తీసుకున్న ఘనత మీ నాయకుడికి చెందుతుంది. కమిషన్ల కోసం రోడ్ల మీద రోడ్లు వేశారు, కమిషన్ల కోసమే పెయింట్లు వేశారు, కమిషన్ కోసమే కాలువల మీద కాలువలు కట్టించారు. ఈరోజు ఇంకా అభివృద్ధి అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజల జీవన ప్రమాణాలు మార్చే విధంగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఒక పక్క సంక్షేమం మీరు చేశారని మీరే సర్టిఫికెట్ ఇస్తున్నారు. సంక్షేమం చేయడంలో 1,00,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలకి అందరికీ అందిస్తే ₹1 లంచం లేకుండా 1,00,000 కోట్ల రూపాయలకు ఒక ప్రజల ఖాతాలో వేసిన ఘనత భారతదేశ చరిత్రలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికే చెందుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇకపోతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద అవాకులు చవాకులు పెరగటం, మీరు ఆ భాషను కంట్రోల్ చేసుకోకపోతే మీకన్నా మాట్లాడటం మాకు బాగా తెలుసు. మీరు ఇప్పటికైనా మీరు మాట్లాడే విధానంలో మార్పు చెందకపోతే ఈసారి తగిన రీతిలో మీకు కూడా అదే విధంగా మా సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకోసారి ఈ విధంగా మాట్లాడవద్దు. వాస్తవాల అభివృద్ధి అంటే 150 దశాబ్దాల కాలం నాటి కానీ ఆ పనులు చేయించిన దాంట్లో ఈ రోజు కూడా మున్సిపాలిటీ ద్వారా డబ్బులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉండబట్టే ఈ రోజున కాంట్రాక్టులు మున్సిపల్ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో కనపడట్ల. అదేవిధంగా ఒక మహిళా నాయకురాలు మాట్లాడుతూ మేము వేసిన రోడ్ల మీద మీరు తిరుగుతున్నారు, దాని మీద ఇప్పుడు గుంటలు పడ్డాయి అంటుంది. ఆ గుంటలు అంటే అంత నాణ్యతతో వేశారని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఈ రోజున అమృత్ స్కీమ్ గురించి డిస్కషన్ చేస్తూ వాళ్ళు 123 కోట్లతోటి అమృత్ స్కీమ్ తీసుకొచ్చాము. అది కానీ ఆ వర్క్ కానీ పూర్తి అయితే ఒంగోలు నగర పాలక సంస్థ మొత్తానికి రోజు నీటి సరఫరా చేసే పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళు చేసింది దాదాపు పైప్ లైన్కి సంబంధించిన దాంట్లోనే 70% వరకు. ఇంకా 4 రిజర్వాయర్లు, అదేవిధంగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కూడా రిమైనింగ్ మిగిలిపోయింది. వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ప్రతిపాదనలు చేస్తున్నటువంటి ఇప్పుడు పనుల ద్వారా జరిగేటువంటి ఏరియా ఒంగోలు టౌన్ మొత్తానికి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు చేసే ఈ వర్కు ఈ ప్రతిపాదన వల్ల ఓన్లీ జరుగుతున్న త్రాగుంట, ముక్తి నుతలపాడు, వెంకటేశ్వర కాలనీ, పేర్లమాన్యం ఊరికే నీటి సరఫరాకు సంబంధించిన వ్యవహారం. ఒంగోలు టౌన్ మొత్తానికి నీటి సరఫరా చేసే ప్రయత్నం మట్టికి లేదు దాంట్లో. అదేవిధంగా ఈ రోజున మినిస్టర్ గారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మంచినీటి సరఫరా కోసం 400 కోట్ల రూపాయలని మనకు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ 400 కోట్ల రూపాయలు కూడా అనౌన్స్ చేయడానికి గల కారణం ఏంటంటే మనకి ఇప్పుడు మంగమూరు నుంచి మన ఎస్ఎస్ ట్యాంకుల వరకే పైప్ లైన్లు ఉన్నాయి. రామతీర్థం నుంచి ఆ మంగమూరు వరకు మిగతా రిమైనింగ్ పైప్ లైన్ దాదాపు 100 కోట్ల నుంచి 150 కోట్ల దాకా అయింది. ఆ పైప్ లైన్ వేస్తే అదేవిధంగా వేసిన తర్వాత వాటితో పాటు 12 రిజర్వాయర్లు ఒంగోలు నగరాన్ని మీరే తయారు చేసినట్టు, ఒంగోలు నగరానికి మీరే పేరు పెట్టినట్టుగా పోజులు కొడతా ఉన్నారు. 2014 ముందు ఒంగోలుని ఎంతోమంది చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎంతో కష్టపడితే ఒంగోలుకి రూపం వచ్చింది. దానిలో భాగంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు 4 పక్కల కాలనీలు మీరు మాతో పాటు రాని చూపిస్తాము. బలరాం కాలనీ, కేశవరాజుకుంట, ఇటు పక్క బతుకులు వెంకటరెడ్డి కాలనీ, ఇంద్రమ్మ కాలనీ, ఇటు ప్రగతి కాలనీ, చుట్టుపక్కల కూడా అన్ని కాలనీలకు ఆయన ఉన్నప్పుడు రోడ్లు, మంచినీటి వసతి, కరెంటు స్తంభాలు వేశారు. మీరు 2014, 2019లో మీరే రోడ్లు వేశారు. ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టాలని ఫ్లెక్సీలు వేసేవాళ్ళు. అప్పుడు 400 కోట్లు, 500 కోట్లు అని. అప్పటికున్న జనరల్ ఫండ్స్ మున్సిపాలిటీలో ఉన్నాయి వాడేశారు. మున్సిపాలిటీ 5 ఏళ్ళు వచ్చిన జనరల్ ఫండ్స్, స్టేట్ ఫండ్స్, సెంట్రల్ ఫండ్స్, మళ్ళీ ఇప్పుడు ఇంకా మాకు బాకీ మమ్మల్ని ఇవ్వమంటున్నారు కాంట్రాక్టర్లు. అసలు మీరు ఏం చేశారనేది మీరు ఒక విచారణ జరుపుకొని ఒక శ్వేతపత్రం ఇవ్వండి. మేము కూడా బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉంటాం. కొద్ది ఊకులు ఆ మాటలు మాట్లాడకుండా మీరు అసలు ఏం అభివృద్ధి చేశారు మీరు చెప్పండి పత్రికాముఖంగా. మేము కూడా బహిరంగ చర్చకు సిద్ధము. మేము 2 ఏళ్లలో వాసు గారు ఒంగోలులో కరోనా పేషెంట్లకి భయం లేకుండా ఉండడానికి రిమ్స్ పరంగా ఎంతో అభివృద్ధి చేశాడు. అట్లే కాకుండా పోతురాజు కాలువ డ్రైనేజీకి మీరు 5 ఏళ్ళు చేసిన తర్వాత కూడా ఒక్కరోజన్నా కూడా వాటర్ వెళ్ళిపోయింది వాన వస్తే ప్రతిసారి కూడా మోకాలు నీళ్లు ఉంటున్నాయి. అవి పోవడానికి డ్రైనేజీని కూడా ఏర్పాటు చేస్తున్న పోతురాజు కాలువ పరంగా డ్రైనేజీ మంచినీళ్ళు ప్రతిరోజు రావడానికి ఒంగోలు మొత్తం ఈ పైప్ లైన్లన్నీ కూడా డ్రైనేజ్ వాటర్ వస్తున్నాయి. మీరు 5 ఏళ్ళలో అసలు ఒక పైప్ లైన్ వేసారో చెప్పండి. ఇప్పుడు మొత్తం 400 కోట్లతో మొత్తం పైప్ లైన్ వేసి మంచినీళ్ళు వచ్చేట్టుగా మేము ప్లాన్ చేస్తున్నాం. మంచినీళ్ళు నెక్స్ట్ డ్రైనేజీ వెళ్ళే విధంగా నెక్స్ట్ అండర్ గ్రౌండ్ కరెంటు కూడా. జిల్లాలోని మొట్టమొదటిసారిగా అరుదైన ఫ్యాంక్రియాక్టమీ శస్త్రచికిత్సను స్థానిక హెచ్సిజి
ఎంఎన్ఆర్ క్యూరీ క్యాన్సర్ సెంటర్ నందు నిర్వహించినట్లు డాక్టర్ రమణారెడ్డి తెలిపారు. స్థానిక వారి హాస్పిటల్ నందు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. These successful surgeries. On this occasion, I would like to express my gratitude to Dr. Ramana Reddy, Dr. Narayan, and the entire hospital members, which is nursing, which is marketing, front office, housekeepers, everybody. For this kind of surgeries, we would had to go to different cities altogether. So we've been managing successful surgeries, yet another bigger surgeries where we had covered up press meets last month as well. So this is another surgery. This is a bigger surgery what we have done, and a very successful surgery. We have our a guest who's undergone the surgery. You can hear her words also. How did we treat? What was the treatment lines? And how is she? దాదాపు 50% వరకు కూడా ఈ క్యాన్సర్ వలన చనిపోతూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే వాళ్ళు ఎర్లీగా మళ్ళీ అప్రోచ్ అవ్వలేకపోవటము, ఈ క్యాన్సర్ పైన అవగాహన లేకపోవటం వలన, అదేవిధంగా సరైన సమయంలో సరైన ట్రీట్మెంట్ అందకపోవటం వలన ఈ మనం ఏదైతే ఉందో డెత్ రేటు ఈ క్యాన్సర్ వల్ల చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈరోజు మన కేసు గురించి చూసినట్లయితే మామూలుగా ఓవరాల్గా ఇండియా వైడ్ కాకుండా మొత్తం వరల్డ్ వైడ్ ఒక సంవత్సరానికి వచ్చేసి 3 నుంచి 4 లక్షల ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్, అంటే ప్యాంక్రియాస్ అంటే క్లోమగ్రంథి అంటాం తెలుగులో. ఈ క్లోమగ్రంథి క్యాన్సర్స్ అనేది అరౌండ్ 3 lakhs ఉంటుంది మొత్తం, అంటే వరల్డ్ వైడ్ తీసుకుంటే, ఇండియా ఒకటి కాకుండా. సో అలాంటి వాటిల్లో ఈ టైప్ ఆఫ్ ట్యూమర్స్ అనేది అంటే సాలిడ్ సూడోపాపులరీ ట్యూమర్ అంటాం దీన్ని. ఈ సాలిడ్ సూడోపాపులరీ ట్యూమర్ అనేది ఓన్లీ 1% ఉంటుంది, అంటే వెరీ వెరీ రేర్ ట్యూమర్. సో నేను ఈ ఆంకాలజీలో 10 years నుంచి ఉన్నాను, ఆల్మోస్ట్ 2012 నుంచి కూడా ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఈ 10 yearsలో ఇది సెకండ్ కేసు నేను చూడటము. సో కాబట్టి వెరీ వెరీ రేర్ క్యాన్సరు. ఈ టైప్ ఆఫ్ ట్యూమర్ వచ్చిన పేషెంట్స్ యూజువల్గా మనకి చాలామంది అంటే కడుపులో నొప్పి రావటము, కడుపులో కణితలాగా తెలియటము, కొంచెం అంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రావటము, అంటే ఇలాంటి వేగ్ సిమ్టమ్స్ తోటి మనకు పేషెంట్స్ అనేది మళ్ళీ డాక్టర్ని అప్రోచ్ అవుతారు. సో మనకు కూడా మన పేషెంట్ కూడా అలాగే అప్రోచ్ అయ్యారు. సో మనము ఫర్దర్గా వాళ్ళని మన సెంటర్లోనే సిటీ స్కాను, అబ్డమెన్ అండ్ చెస్ట్ చేయడం జరిగింది, అదేవిధంగా అల్ట్రాసోనోగ్రామ్ చేయడము. సో మిగతా కార్డియాక్ ఫిట్నెస్, సర్జికల్ ప్రొఫైల్ ఇలాంటి బ్లడ్ టెస్టులు మొత్తం చేసి అది ఏ ట్యూమరు ఎంతవరకు ఎక్స్టెండ్ అవుతా ఉంది అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అనస్థీషియా పరంగా కూడా ఫిట్నెస్ తీసుకున్న తర్వాత సర్జరీకి ప్రొసీడ్ అవ్వడం జరిగింది. సో సర్జరీ అనేది ఏంటంటే మెయిన్ ఇక్కడ కాంప్లికేటెడ్ సర్జరీ. సో మనకి ఏదైతే ప్యాంక్రియాస్ క్లోమగ్రంథి అనేది అదొక క్రిటికల్ స్ట్రక్చర్ అనమాట. సో కరెక్ట్గా లివర్కి కొద్దిగా కింద భాగంలో ఉంటుంది. ఈ ప్యాంక్రియాస్ వల్ల మనకి తిన్న ఆహారం జీర్ణం అవడానికి కావాల్సిన సెక్రెషన్స్ అనేది ప్యాంక్రియాస్ నుంచి వస్తుంటుంది. సో అలాంటి ప్యాంక్రియాస్ నుంచి ఈ గడ్డ అనేది రావడం జరుగుతుంది. సో మనకి చూసినట్టయితే ఈ గడ్డ అప్రాక్సిమేట్గా 20 నుంచి 22 సెంటీమీటర్ ఉంది, అంటే 20 సెంటీమీటర్ అనేది చాలా చాలా పెద్ద సైజు ఆ గ్రంథికి. సో ఆ క్లోమ గ్రంథి టోటల్ సైజ్ తీసుకున్నట్లయితే ఒక 5 సెంటీమీటర్ ఉంటుంది, లేదా 6 సెంటీమీటర్ ఉంటుంది. అలాంటి చిన్న గ్రంథి నుంచి 20 సెంటీమీటర్ కంటే ఎక్కువ ట్యూమర్ రావడం అనేది చాలా అరుదు, అండ్ ఇలాంటివి కూడా మనం చాలా తక్కువగా చూస్తాము. సో మనకి ఈ తీసిన ఏదైతే ట్యూమరు అంటే ప్యాంక్రియాస్ అంటాం దీన్ని, ఆ ప్యాంక్రియాస్తో పాటు ఈ ట్యూమరు, ఆ ట్యూమర్తో పాటు స్ప్లీన్ కూడా తీయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఏదైతే రక్త సరఫరా ఈ ప్యాంక్రియాస్ నుంచి స్ప్లీన్ కూడా వెళ్తాము. సో అందువల్ల ఏంటంటే ఈ స్ప్లీను, ఈ ట్యూమరు, ప్యాంక్రియాస్ ఈ పార్ట్ మొత్తం తీసి మనము కొంచెం ఏంటంటే రొటీన్గా అందరూ పెథాలజిస్టులు కనుక్కోలేరు. సో దీనికోసం మనం బెంగళూరులో మంచి పెథాలజిస్ట్ పంపించడం జరిగింది. వాళ్ళు దాన్ని ప్రాపర్గా మైక్రోస్కోప్లో చూసిన తర్వాత సో వాళ్ళు డయాగ్నోస్డ్ యాజ్ సాలిడ్ సూడోపాపులరీ ట్యూమర్. సో ఇది ప్యాంక్రియాస్లో వెరీ వెరీ రేర్గా వస్తుంది. సో అలాంటి కేసు మన హాస్పిటల్లో మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. ఇంకోటి ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ట్యూమర్స్, ప్యాంక్రియాటిక్ ట్యూమర్స్, ఈ సాలిడ్ సూడోపాపులరీ ట్యూమర్స్ అనేవి దాదాపు అంటే 90% ఫీమేల్స్లో వస్తుంది. సో మగవారిలో కామన్ కాదు, ఆడవారిలోని ఇలాంటి ట్యూమర్స్ వస్తాయి ఒకటి. అండ్ రెండోది ఏంటంటే కామన్గా 30 years ఏజ్ గ్రూప్లో వస్తాయి, అంటే 30 to 40 years ఏజ్ గ్రూప్లో ఈ టైప్ ఆఫ్ ట్యూమర్స్ అనేది ఎక్కువగా రిపోర్ట్ చేస్తాం. సో మనం చెప్పుకున్నట్టు కామన్గా కడుపులో గడ్డలాగా రావడం లేదా నొప్పి రావడం ఇలాంటి లక్షణాలు మాత్రమే ఉంటాయి. దీనికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్ చూసినట్లయితే ఓన్లీ సర్జరీ తప్ప వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమీ పనిచేయవు. అంటే కొన్ని మిగతా గడ్డలకి ఇప్పుడు కీమోథెరపీ ఇవ్వచ్చు, సర్జరీ కుదరకపోతే రేడియేషన్ ఇవ్వచ్చు, అలాంటి అవకాశాలు ఉంటాయి. బట్ ఈ టైప్ ఆఫ్ ట్యూమర్స్కి ఓన్లీ సర్జరీ తప్ప వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమి లేదు. సో మనం ఇంట్రాపరేటివ్ కూడా ఇలాంటి గడ్డలు తీస్తున్నప్పుడు పేషెంట్కి బ్లడ్ లాస్ ఒకటి ఉంటుంది, అంటే ప్రాపర్గా అనస్థిస్ట్ మేనేజ్ చేసే వాళ్ళు ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం మనము ఆ ప్యాంక్రియాస్ని డివైడ్ చేసిన తర్వాత, అంటే ఆపరేషన్ అయిపోయిన తర్వాత 3 days 4 days
ఆ ప్యాంక్రియాటిక్ డక్ట్ అంటాం అన్నమాట. సో ఆ డక్ట్ నుంచి లీక్ రావచ్చు. అది మేజర్ డేంజరస్ కాంప్లికేషను. బట్ మనకి ఈ కేసు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. పేషెంట్ని 6వ రోజే డిశ్చార్జ్ చేయడం జరిగింది. సో వన్స్ మనకి రిపోర్ట్లో కూడా ఈ టైప్ ఆఫ్ ట్యూమర్ అని వాళ్ళు కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే ఇందులో ఏంటంటే ఈ పేషెంట్స్కి మన స్ప్లీన్ కూడా రిమూవ్ చేస్తాం ప్యాంక్రియాస్తో పాటు. ఎందుకంటే స్ప్లీన్ అనేది ప్యాంక్రియాస్ క్లోజ్గా ఉంటుంది కాబట్టి కంపల్సరీ దాన్ని కూడా రిమూవ్ చేయాలి. సో అలా చేసినప్పుడు ఏంటంటే చాలామందికి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఆ స్ప్లీన్ ఏం చేస్తుందంటే బాడీలో ఉన్న ఈ ఆర్గనిజమ్స్ని క్లియర్ చేస్తూ ఉంటుంది, ఏదైతే ఇన్ఫెక్షన్స్ ఉంటుందో వాటిని. సో ఈ స్ప్లీన్ తీయటం వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఇస్తాం. ఎందుకంటే వాళ్ళకి ఫ్యూచర్లో నెంబు లాంటివి రాకుండా ఉండటానికి ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది 2 డోసెస్ ఇస్తాము విత్ గ్యాప్ ఆఫ్ 2 months అనమాట. సో ఆ తర్వాత 5 yearsకి ఒకసారి న్యూమోకోకల్ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మన పేషెంట్ కూడా ప్రస్తుతం ఈ సర్జరీ అయిన పేషెంట్స్ కూడా ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ అడ్వైస్ చేశాము. సో ఫస్ట్ డోస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ టైప్ ఆఫ్ ట్యూమర్స్ అనేది కామన్గా ఊపిరితిత్తులకి, తర్వాత అబ్డమెన్లోనే మిగతా అవయవాలకి సో పాకే అవకాశం కూడా ఉంటుంది. అందుకే వీళ్ళని ఏం చేస్తామంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి రెగ్యులర్గా ఫాలోఅప్లో చూస్తూ ఉంటాము. సో ఈ ఫాలోఅప్లో మనకి ఎవ్రీ 3 monthsకి పేషెంట్ వచ్చినప్పుడు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా, సింపుల్ అల్ట్రాసౌండ్ అనేది టెస్ట్ చేస్తాము. అల్ట్రాసౌండ్లో ఎక్కడైనా ఏమైనా తయారవుతున్నాయి కనుక్కోవడం జరుగుతుంది. ఒక 2 years వరకు 3 monthsకి ఒకసారి చెక్ చేస్తాము. 2 years వరకు ఆ ట్యూమర్ అనేది ఎటువంటి ఎక్కడికి ఏమి లేకుండా ఉంటే సో మనము ఆ తర్వాత ఇయర్లీ వన్స్ చూస్తాం పేషెంట్ని. 5 years తర్వాత ఇది 100% క్యూర్ రేట్ కింద డిక్లేర్ చేస్తాం ఇలాంటి ట్యూమర్స్ని. సో మెయిన్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన హాస్పిటల్లో సో ఇలాంటి కాంప్లికేటెడ్ సర్జరీస్, ఎందుకంటే ఆ పేషెంట్కి కూడా వాళ్ళు ఎవరు ఇక్కడ లోకల్లో ఈవెన్ వాళ్ళు కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళారు, మిగతా మేజర్ హాస్పిటల్స్ అని కూడా టచ్ చేశారు. సో ఎవరు కూడా దాన్ని ఇక్కడ చేయడానికి డేర్ చేయలేదు. అండ్ రెండోది వాళ్ళు సజెస్టెడ్ టు హైదరాబాద్ అట్లా వెళ్ళమని చెప్పారు. బట్ సమ్ పేషెంట్స్ మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో మనకున్న ఈ ఫెసిలిటీస్ తోటి, అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ తోటి మనము ఈ సర్జరీ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసాము. మెయిన్ థింగ్ ఏంటంటే ప్యాంక్రియాటిక్ సర్జరీ పేషెంట్స్ ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉంటారు. 1 month కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. బట్ ఏమైనా Day 6 డిశ్చార్జ్ అయిపోయింది. నౌ షీఈ్ ఫిట్, తన యాక్టివిటీస్ తను ఏమైతుందో రొటీన్గా చేసుకుంటా ఉంది. సో మెయిన్ దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే మన దగ్గర ఎక్విప్మెంట్ ఒకటి, రెండోది అనస్థీషియా కేర్. అంటే ఫుల్ టైం మనకి 24 hours అనస్థిస్ట్ అవైలబిలిటీ ఉండటం కూడా మనకి ఈ కేసు అనేది కలిసి వచ్చిందని చెప్పాలి. సో ఇలాంటి కేసెస్ మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వెంటనే కొంచెం కడుపు ఉబ్బరంగా అలా ఉండేది. ఫస్ట్ గ్యాస్ ఏమోనని మామూలుగా చూపించుకున్నాను చాలాల క్రితం. ఆ తర్వాత అది కొంచెం తగ్గింది. ఇంకా తర్వాత మళ్ళీ వస్తామంటే ఇంక చాలా చోట్ల చూపించుకున్నాం. మామూలుగా మెడిసిన్ వాడడం ఆర్ఎంపీ దగ్గర, ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర కూడా చూపించుకున్నాం. అది ఎక్కడ తగ్గకపోయేటప్పటికి ఇక్కడికి వచ్చేస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ మొత్తం చెక్ చేసి చెప్పారు సర్జరీ చేయాల్సి వస్తుందమ్మా అని. ఇక్కడ చేయించుకున్నాం. ఇప్పుడంతా బాగానే ఉంది సార్ చేయించుకున్నాం. అప్పుడైతే చాలా ఇబ్బందిగా ఉండేది. ఫస్ట్ ఇబ్బందిగా ఉండేది చాలా. చేయించుకున్న తర్వాత నాగమణి సార్, అద్దంకి పక్కన. వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడ మన ప్రకాశం డిస్టిక్లో ఈ ఫెసిలిటీస్ అన్నీ లేవని తెలిసి గుంటూరు, విజయవాడ దూర ప్రాంతాలకు వెళ్ళి చాలా వ్యయ ప్రయాసాలతోటి ఖర్చులతో కూడిన వైద్యం కోసం అక్కడికి వెళ్తున్నారు. కాకపోతే ఇక్కడ మెయిన్ ఇక్కడ ఉందనే సెంటర్ అనేది ఉంది. ఇక్కడ అన్ని సర్జరీలు చేస్తున్నారు. 24 hours సర్వీస్ ఉంది అనేది మన పత్రికా ముఖంగా తెలియజేసి మీ సహాయంతో కూడా అందరికీ తెలియపరచాలని మేము మెయిన్ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఇలాంటి సర్జరీసే కాదు, ఇంకా చాలా సర్జరీలు కూడా చేశాము. అన్ని జనాలకి ఆరోగ్యశ్రీ కానీ అన్ని ఉచిత వైద్యం కూడా మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని. జనసేన పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. స్థానిక మౌర్య కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని ప్రభుత్వం అధోగతి పాలు చేసిందని విమర్శించారు. ఎక్కడ చూసినా రహదారులు అధ్వానంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం పనితీరుపై విమర్శలు చేసే వారిపై కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు షేక్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేసి 10 మందికి ఉపాధి కల్పించాలని, కుటుంబాన్ని నిలబెట్టుకోవాలని వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని వమ్ము చేసి ఈరోజు అంధకారంలోకి తీసుకెళ్తున్నారు ఈ ప్రభుత్వం. నిన్న మేము పర్యటించిన 3 గ్రామాలు రాత్రి కరెంట్ లేదు. మరి మేము వస్తున్నాం తీసేశారా, లేకపోతే నిజంగానే కరెంటు కొరత ఉందో? మరి ఈ జిల్లాలో మరి చాలా పవర్ మంత్రి గారు ఉన్నారు. ఏమైపోయింది పరిస్థితి? దోనకొండలో మీరు 1000 మెగావాట్ల సోలార్ ఎనర్జీ ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారు. ఏమైంది?
మీరందరూ కూడా పొంగల్గా రాసుకుంటూ వచ్చారు. ముఖ్యమంత్రి గారి పర్యటనలో కొంతవరకైనా ఈ జిల్లాకి న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో మీరందరూ ప్రయత్నం చేశారు. వెలిగొండ ప్రాజెక్ట్ ఏమైందండి? పాదయాత్ర చేసినప్పుడు సంవత్సరం లోపే దీన్ని పూర్తి చేస్తాను, అసమర్థ పాలన జరుగుతోంది, పట్టించుకోవడం లేదు మిమ్మల్ని అని చెప్పిన ముఖ్యమంత్రి ఈరోజు మరి వెలిగొండ ప్రాజెక్ట్ గురించి ఎందుకు మాట్లాడడం లేదు? నిన్న పరుచూరులో కొంతమంది రైతులు కలిసి గుంటూరు ఛానల్ విస్తీర్ణ కోసం వాళ్ళందరూ వివరించారు. జనసేన పార్టీ తరఫున తప్పకుండా అటువంటి సమస్య పైన మేము కూడా వాళ్ళకి మద్దతు పలుకుతున్నాం. ఈ ప్రాంతానికి దాదాపు 50,000 ఎకరాలు ఉపయోగపడే విధంగా, సాగు వర్తింపజేసే విధంగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని ఎందుకు ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు? కేవలం శాంక్షన్ చేశామని జియోలు చూపించి మభ్యపెడుతున్నారు ప్రజల్ని. 14,500 కోట్ల రూపాయలు రోడ్ల కోసం ఏర్పాటు చేశామని బడ్జెట్లో ప్రలోభాలు ప్రకటించారే, మరి చాలా గొప్పగా చెప్పారే శాసనసభలో. ఏమైపోయినాయి ఈ నిధులు? గత ప్రభుత్వంతో పోలిస్తే మా ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోంది. 2,000 కోట్ల రూపాయలు మరమ్మతులకు వేసామన్నారు రోడ్ల కోసం. నిన్న ఉదయం నుంచి నేను ప్రయాణం చేసుకుంటూ వస్తున్నాను. దారి పొడుగున గ్రామస్తులు, యువత, 2 వీలర్స్ మీద పోయే యువత ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రతి రోజున మీకు అర్థమవుతుంది. ఎక్కడ కూడా మరమ్మతులు లేవు. ప్రధానమైన రహదారులపైన మరమ్మతులు లేవు. ఈరే విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా మేము చేసుకునే కార్యక్రమాన్ని దయచేసి మీరు ఎవరు కూడా అడ్డుకోబాకండి. ఎందుకంటే యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి వాలంటీర్ల వ్యవస్థల్ని అనవసరంగా పాపం పోలీసు వాళ్ళని కూడా బెదిరించి పైనున్న అధికార యంత్రాంగం చాలా ఇబ్బంది పెడుతున్నారు. రైతుల కోసం, యువత కోసం, మహిళల కోసం జనసేన పార్టీ న్యూ ఏజ్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఈ దసరా ఉత్సవాల తర్వాత అన్ని క్యాంపస్ల్లో కూడా యువతని ఆకర్షణీయం చేసే విధంగా, యువతకు రాజకీయాలపైన పూర్తి అవగాహన కలిగే విధంగా, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపైన ప్రతి క్యాంపస్లోనూ జనసేన పార్టీ వెళ్ళి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి భావాజాలాన్ని, ప్రజాస్వామ్యంలో జనసేన పార్టీ ఏ విధంగా ఒక కొత్త తరహా రాజకీయాలు తీసుకురాబోతోందో, దానికి ఏ విధంగా ప్రజలు అర్థం చేసుకుని ఈ పోరాటాన్ని ముందు తీసుకెళ్లే విధంగా వాళ్ళు కూడా సహకరించాలనే భావనతోటి మా వంతు ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సమస్యలపైన నిజాయితీగా పోరాడే పార్టీ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మా పార్టీ అధ్యక్షులుగా ఆయన చేస్తున్న కార్యక్రమాలు, ఆయన నిలబడిన తీరు చూసి ఎంతోమంది ఆకర్షితులై మా పార్టీలో ఇంకా ప్రతిరోజు మా బలం పెరుగుతూనే ఉంది. భవిష్యత్ విధంగా హింసపరిచి ఆవేదన గురై చివరికి ఆత్మహత్య చేసుకున్నాడో ఆయన గురించి మీకు బాగా తెలుసు. ఈ జిల్లాలో న్యాయం జరగలేదు, వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగలేదు, మా పార్టీ కూడా న్యాయం జరగలేదు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు స్వయానా ఈ జిల్లాకు వచ్చి జిల్లా ఎస్పీ గారిని కలిసి సమగ్రమైన విచారణ చేయమని మేము రిక్వెస్ట్ చేశాం. ఖచ్చితంగా దీని వెనుక ప్రలోభాలు, కుట్రలు జరుగుతూ ఆ ఎంక్వైరీని తప్పుదోవన తీసుకెళ్లారు. ఇప్పుడు వచ్చిన ఎస్పీ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరైనా నిజాయితీగా దీనిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరపాలి. డీజీపీ గారిని కూడా మేము గతంలో కోరాం. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు దీని గురించి డీజీపీ గారితో కూడా. ఎందుకు వెంకయ్య నాయుడు గారు పాపం ఒక సామాన్యుడు కాబట్టి ఇట్లా వదిలేస్తారా? రోడ్ల కోసం మేము ప్రశ్నిస్తే ఈ విధంగా మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని మీరు హింసిస్తారా? ఏంటి మీరు సెంటు భూమి, ఆ సెంటు భూమిలో కూడా 3 లక్షల రూపాయలు ఇస్తే ఇల్లు కడతామని ఈరోజు తిరుగుతున్నారు బ్రోకర్లు, కాంట్రాక్టర్లు. వైఎస్ఆర్సీపీ నాయకులు స్వయంగా దిగుతున్నారు ఇటువంటి కార్యక్రమాల్లో. వాస్తవం కాదా? హైకోర్టు తీర్పు మనం అన్ని విధాలుగా ఆలోచించాలి. ఈ ప్రభుత్వానికి కూడా ఉపయోగపడే విధంగా తీర్పు ఇది. నిద్రలోంచి లేవండి. మీరు చేసిన పొరపాట్లు సర్దిద్దుకోండి. ఎందుకు సామాన్యులు మీరు ఇట్లా ఉపయోగించుకొని వాళ్ళకి మోసాలు చేస్తున్నారు? మీరు 20,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. 20 లక్షలు, 15 లక్షల రూపాయలు ఉన్న ఎకరా భూమిని తీసుకెళ్లి 60 లక్షలకి. సహకార వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు పాటిబండ్ల గోపాలస్వామి శ్రీకారం చుట్టారని వక్తలు అన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు ఘటించారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి గౌరవ అధ్యక్షులు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు, చీరాల శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి, వైసీపీ నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సభావేదికపైకి ఆహ్వానిస్తున్నాము. విజయవాడ వారిని కూడా సభావేదికపైకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ మంత్రి శ్రీనివాసరావు, చుల్లూరు సభ్యులు మాట్లాడిన గవర్నర్ స్వామి వారి ఈనాటి ఈ కార్యక్రమం బ్యాంకు తరఫున డిపార్ట్మెంట్ సిబ్బందికి 1981 సంవత్సరంలో తొందరగా మాట్లాడాలని వస్తుందని చెప్పి నచ్చలేదు. ఎందుకంటే ఆయన హైదరాబాద్ మామూలుగా కూడా చాలా పద్ధతిగా క్రమ పద్ధతిలో ఉండేటువంటి వ్యక్తి. ఎవరో ఒక 6 నెలల నుంచి కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, అదేవిధంగా మీరు కూడా చాలామంది వచ్చి ఆయన పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మనం ఏది పెట్టుకున్నా కూడా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు మినిమైజ్ చేసుకోవడం బాగుంటుందని చెప్పని, ఇంతలో పాటు ఆయన మన ప్రకాశం జిల్లాకు వచ్చేటప్పటికి పాపం అయిన తర్వాత మొదటి చైర్మన్గా పనిచేయడం జరిగింది. ఉపాధి విషయం చాలామంది ఉద్యోగస్తులు ఇప్పుడు కొంతమంది చాలామంది రిటైర్ అయ్యారు. ఆయన ఇచ్చినటువంటి అప్పుడున్న ఉద్యోగంలో చేసినటువంటి వాడు అంటే వ్యక్తిగతంగా మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. దాంతో పాటు ఒక రాజకీయ పార్టీతోటి మా అందరికి కూడా సలహాలు సంప్రదింపులు చేస్తూ సరైన సూచనలు చేస్తూ ఉండేటువంటి వ్యక్తి. చాలామంది మన మిత్రులు కూడా ఫోన్ చేయడం జరిగింది. అదేవిధంగా పరామర్శించిన వ్యక్తులు కానివ్వండి, మన వాళ్ళని కూడా చాలామంది వ్యక్తులు రావడం జరిగింది. ఏదేమైనా కూడా పుట్టినవాడు ఎక్కడికి మారినట్టు ఎప్పటికైనా ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత మనం ఎంత పెద్ద డాక్టర్లు అయినా ఎంత పెద్ద ఆఫీసర్లు అయినా కూడా ఒక ఏజ్ లిమిట్ అనేది అది పైన దేవుడు నిర్ణయించినటువంటి దాన్ని ఆ రాత్రి మనం ఎవరు కూడా మార్చలేనటువంటి విషయం. ఉన్నంతకాలం ప్రజలకి మనం ఏం చేసాం, మన వంతు కృషిని కానీ సహకారాన్ని కానివ్వండి, ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడ్డాం, 10 మందిలో మంచి పేరు తెచ్చుకున్నామా లేదా అనేది మనం ఆలోచన చేసినప్పుడు చాలామంది కుటుంబాల్లో వెలుగుతున్నటువంటి పక్కనే కోఆపరేటివ్ డిస్ట్రిక్ట్ సెంటర్ PDC బ్రాంచ్ ఉండేది. అప్పుడు ఆయన ఆ బ్రాంచ్కి అప్పుడు కలెక్షన్ బ్యాంకులో డిపాజిట్ల సేకరణ మా ఉత్సవాలు మొబైల్ సంఘం చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ అది. ఆయన డిపాజిట్లు ఎక్కువగా మొబైల్ చేయడం కోసం అక్కడక్కడ క్యాంపులు ఏర్పాటు చేసేవాడు. ఆ సందర్భంగా సింగరాజు వచ్చినప్పుడు అక్కడే ఉన్నటువంటి మా మాజీ దొనకొండ మండలంలో వైఎస్ఆర్సీపీ ఎంపీపీ బరిగొండ్ల ఉషారాణి విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్థానిక సంతపేట సాయి మందిరంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అనే అంశంపై ప్రసంగించారు. యొక్క యోగక్షేమాలను చూసేటటువంటి తల్లి సాక్షాత్తు ఆది పరాశక్తి. అమ్మ దయ లేకుండా మనం ఏమీ పని చేయలేము. ఎందుకంటే ముగ్గురమ్మలు, ఒక అమ్మ వాక్కునిచ్చేటటువంటి తల్లి, ఒక అమ్మ ధనాన్ని ఇచ్చేటటువంటి తల్లి, ఒక అమ్మ శక్తిని ఇచ్చేటటువంటి తల్లి. ఈ మూడు ఎక్కడైనా లోపించినట్లయితే వాళ్ళ జీవితంలో కూడా ఒడిదుడుకులుగా నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ముగ్గురు అమ్మల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఎవరికైతే లభిస్తుందో వాళ్ళ జీవితం సుఖవంతంగా, వాళ్ళ జీవితం నిండు నూరేళ్ళు ఆనందమయంగా నడుస్తుంది. కాబట్టి అందుకనే అమ్మని ఆనందమయి అని అంటం జరిగింది. అమ్మని ఆనందమయ్యి అని ఎందుకన్నామంటే మనందరికీ ఆనందమయమైనటువంటి జీవితాన్ని ఇచ్చేటటువంటి తల్లి సాక్షాత్తు ఆది పరాశక్తి. కాబట్టి అమ్మని ఆనందమయ్యిగా మనం పూజించడం జరుగుతుంది. ముఖ్యంగా సృష్టి ప్రారంభంలోనే అమ్మ దయ లేకుండా సృష్టి ప్రారంభం జరగలేదు. సృష్టి ప్రారంభంలోనే అమ్మ దయ కోసం సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే అమ్మని ఆరాధించినట్టు మనకి చరిత్ర ద్వారా తెలుస్తున్నటువంటి అంశం. ఈ సృష్టి రచన చేయడానికి సాక్షాత్తు ఆది పరాశక్తి బ్రహ్మదేవుణ్ణి పంపించింది. అలానే సృష్టి రచనకి బ్రహ్మదేవుణ్ణి పంపించి స్థితికారకుడుగా విష్ణుమూర్తిని పంపించడం జరిగింది. అంటే విష్ణు స్థితికారకుడు అంటే అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయాలి. మనం కూడా మన పిల్లలు పుట్టిన తర్వాత వాడికి మంచి ఇళ్ళు ఏర్పాటు చేయాలి, వాడికి అన్ని రకాలైనటువంటి వసతులు ఏర్పాటు చేయాలని మనం ఎలా అయితే అనుకుంటామో ఆది పరాశక్తి కూడా ఈ జీవజాలాన్ని అన్నిటికీ అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో స్థితికారకుడుగా విష్ణుమూర్తిని పంపించడం జరిగింది. అలానే లయకారకుడుగా పరమేశ్వరుణ్ణి పంపించడం జరిగింది. లయకారకుడు అని అంటే మనం ఏమనుకుంటాం, లయం చేసేవాడు అంటే సంహరించేవాడు అనుకుంటాం. కానీ ఏ వస్తువైనా సరే శక్తి లేనటువంటి వాడు ఎలా ఉంటాడు, పచ్చుపడిపోయినట్లు ఉంటాడు. అలానే బ్రహ్మదేవుడు కూడా సృష్టి రచన చేయటానికి ఆయన కూడా ఉద్యుక్తుడు కాలేక ఏం చేయాలని చెప్పి ఆగిపోయాడు. అప్పుడు ఆయన మళ్ళీ ఆది పరాశక్తిని అడిగాడు, అమ్మా నువ్వు నన్ను సృష్టి రచన చేయడానికి నన్ను పంపించావు, కానీ నేను ఈ సృష్టి రచన చేయాలంటే నాకు గంటం కదలటం లేదు, ఏం చేయమంటావు అని అడిగాడు. అప్పుడు ఆయన కూడా ఆది పరాశక్తిని కోరుకుంటే ఆది పరాశక్తి తనలో ఉన్నటువంటి జరిగేటువంటి బాబావారి ఆరాధన మహోత్సవాలు, మందిర వార్షికోత్సవాలు, దేవీ నవరాత్రులు ఎంతో వైభవంగా ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. అదే ఈరోజు రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా మన పొన్నూరు వెంకట శ్రీనివాసరావు గారి చేత అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లనే ప్రవచనాన్ని వారిని ఆహ్వానించడం జరిగింది. అలాగే ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మకి కుంకుమ పూజ కార్యక్రమాలు, భక్తులందరూ కూడా సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటలకి మీ స్వహస్తాలతో బాబాకి జరిగేటువంటి అభిషేకాలు, అలాగే ఉదయం 10 గంటలకి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఉదయం పూట విశేషంగా పూజా కార్యక్రమాలు, రాత్రి 7 గంటలకి ప్రతి నిత్యము కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా మీరు మందిరానికి వచ్చేవాళ్ళు మాస్క్ ధరించి తప్పకుండా ప్రభుత్వం వారి సూచనలు మేరకు పాటించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాలకి మీ సహాయ సహకారాలన్నీ కూడా మందిరానికి అందిస్తూ ఉన్నారు భక్తులందరూ కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నవరాత్రులలో మన సంతపేట షిరిడి సాయిబాబా మందిరానికి విచ్చేసి బాబా ఆశీస్సులు, శ్రీ వెంకటేశ్వర ఆశీస్సులతో శ్రీ దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నగరంలోని వివిధ ఆలయాల్లో అమ్మవార్లు వివిధ అలంకారాలతో దర్శనమిచ్చారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని
शैलसुते सुरवरवर्षिणि दुत्तरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोचनि घोररते धनुजनि रोषिणि दुर्मदशोषिणि दुःखनिवारिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपद्धिनि शैलसुते अयि निजहुङ्कृति मातृनिराकृति धूम्रविलोचनि धूम्रशिखे समरविशोणितबीजसमुद्भव बीजलताधिकबीजलते शिव शिव शुम्भ निशुम्भ महाहव दर्पितभूतपिशाचपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपद्धिनि शैलसुते अयि भोषतमखिखण्डितकुण्डलितुण्डितमुण्डगजाधिपते रिपुगजगण्डविदारणखण्डपराक्रमशौण्डमृगाधिपते निजभुजदण्डविपातितचण्डनिपातितमुण्डभटाधिपते जय जय हे महिषासुरमोचनि पद्मविलासिनि विश्वधुरे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपद्धिनि शैलसुते धनुजसुसङ्गर रक्षण संग परिस्फुरदङ्गनटत्कटके कनकनिशङ्ग पृषत्कनिशङ्गरसद्भटभृङ्गहटाचटके हतिचतुरङ्गबलक्षितिरङ्गघटद्बहुरङ्गवलत्कटके जय जय हे महिषासुरमर्दिनि रम्यकपद्धिनि शैलसुते महितमहाहवमल्लमतल्लिकवेल्लकटिल्लकभिक्षुरते विरचितमल्लिकपल्लिकगेल्लिक मल्लिकभिल्लिकवर्गभृते भृतिकृतपुल्लसमुल्लसितारुणपल्लवतल्लजसल्ललिते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपद्धिनि शैलसुते अयि सुमनः 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 सुमनोहर कान्तियुते श्रितरजनी रजनी 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 रजनीकरवक्त्रवृते सुनयन विभ्रमर भ्रमर 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 भ्रमराधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपद्धिनि शैलसुते अविरलगण्डकलन्मदमेदुरमत्तमतङ्गजराजपते त्रिभुवनभूषणभूतकलानिधिरूपपयोनिधिराजनुते अयि सुदती जनलालसमानसमोहनमन्मथराजनुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपद्धिनि शैलसुते कमलदलामलकोमलकान्तिकलाकलिताकुलबाललते
सकल कला निजय क्रम केळि चलत्कलहंस कुलालिकुले अलिकुल संकुल कुवलय मंडित मौलि मिलत् समदालिकुले जय जय हे महिषासुरमर्दिनि रम्यकपद्धिनि शैलसुते कलमुरलीरववाजित कूजित कोकिल मंजुल मंजुरते పీనై న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర మంత్రి బాలనేని విమర్శించే నైతికత టీడీపీకి లేదు. వైసీపీ నాయకులు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పట్టించారు. జనసేన పార్టీ నాయకులు నాయకులు. ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం. నమస్కారం.